విజయవాడ లోక్సభతో పాటు 7 సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయాన్ని కేశినేని నాని ప్రారంభించారు. అనంతరం జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న యుద్ధంలో పెత్తందారులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు కేశినేని నాని. ప్రతి సీట్లో కూడా భారీ మెజార్టీతో టీడీపీని ఓడించి మన వైసీపీ గెలవబోతాను విజయవాడలో. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు కదా, మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాంటే అశేష జనవాహిని మీరు చూస్తున్న బస్సు యాత్రలో ఆ ప్రజాదరణ, అట్లాగే ఆయనకి పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, ఇవన్నీ చూసి ముఖ్యమంత్రి గారు చెప్పిన 175 రావడం వస్తాయి అంటలో నాకేటువంటి సందేహం లేదు. పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే పెత్తందారుల పక్షపాతి చంద్రబాబు నాయుడు. అవునా కదా? మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. అవునా కదా? ఇవాళ అభివృద్ధి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? 2,60,000 కోట్లు సంక్షేమం ఇవ్వడమే కాదు, దానికంటే దాంతో సమానంగా అభివృద్ధి కూడా చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన పార్టీ ఏంటి, మన నాయకుడు ఏం చేశాడు, మన పార్టీ విధి విధానాలు ఏంటి, మన పార్టీ చేసిన సంక్షేమం ఏంటి, మన నాయకుడు చేసిన సంక్షేమం ఏంటి, మన నాయకుడు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అప్రమత్తంగా ఉండి మన స్వామిదాస్ గారిని గెలిపించుకోవాలని, అట్లాగే పార్లమెంట్లో మరి 3వ సారి మీ అందరూ ఆశీస్సులతో నేను కూడా అడుగు పెడతాను.